ఇప్పుడు మరో భారీ యుద్ధం ముంగిట నిలబడిందా? రష్యా యుక్రెయిన్ సంక్షోభం ఒకవైపు నడుస్తుంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇరాన్ తన అసలైన విశ్వరూపాన్ని చూపిస్తోంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్న కువైట్, బహ్రెయిన్లపై ఇరాన్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో బురుజుకుపడింది. గల్ఫ్ దేశాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతుంటే జనాలు భయంతో వణికిపోతున్నారు. అసలు ఇరాన్ ఎందుకు ఇంతలా తెగబడింది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి ఇచ్చిన లాస్ట్ వార్నింగ్ ఏంటి? ఈ రచ్చ ఎక్కడి దాకా వెళ్లనుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అసలేం జరిగిందంటే, గత కొన్ని రోజులుగా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ సముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇరాన్ వరుస దాడులకు పాల్పడింది. దీనికి కౌంటర్గా అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. ఇరాన్కు చెందిన డ్రోన్ స్టోరేజ్ సెంటర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, ఎయిర్ డిఫెన్స్ సైట్లను టార్గెట్ చేస్తూ అమెరికా బలగాలు వరుసగా 2 రోజులు భారీ వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడులతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తమకు ఎదురు లేదంటూ పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం కురిపించి తమ ప్రతీకారాన్ని తీర్చుకుంది. అమెరికా సైనిక స్థావరం ఉన్న కువైట్ ను ఇరాన్ ప్రధానంగా టార్గెట్ చేసింది. కువైట్ లోని ఆలీ అల్ సలేం ఎయిర్ బేస్ లక్ష్యంగా ఇరాన్ ఒకేసారి డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. అయితే కువైట్ మిలిటరీ వెంటనే స్పందించి తమ అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఆ డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించింది. కానీ క్షిపణుల శకలాలు నివాస ప్రాంతాల్లో పడ్డంతో పాటు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో తీవ్ర అలజడి రేగింది. దీంతో అక్కడ కొంతకాలం పాటు కమర్షియల్ ఫ్లైట్స్ ని కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు అమెరికా నావీకి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కేంద్రం ఉన్న బహ్రెయిన్ పై కూడా ఇరాన్ డ్రోన్లు ఉగ్రరూపం దాల్చాయి. ఈ ఇరాన్ దాడుల కారణంగా బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక భారీ 8 అంతస్తుల నివాస భవనం దారుణంగా దెబ్బతింది. ఆ భవనం పై అంతస్తు పూర్తిగా ధ్వంసమై కిటికీలు పగిలిపోయి శిథిలావస్థకు చేరింది. ఇరాన్ చేస్తున్న ఈ వరుస దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా అత్యంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేము ఇకపై శాంతియుతంగా ఉండలేం. ఒకవేళ మేము మిలిటరీ పరంగా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో పని ముగిస్తే ఇక భూమి మీద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే దేశమే ఉనికిలో ఉండదు అంటూ ట్రంప్ బాంబు పేల్చారు. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒకరికొకరు ఉల్లంఘించారని ఆరోపించుకుంటున్నారు. ఇరాన్ మాత్రం స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ తమ నియంత్రణలోనే ఉంటుందని, అమెరికా దాడులు ఆపకపోతే శాంతి చర్చలను పూర్తిగా నిలిపివేసి ఇంకా ఘోరమైన దాడులు చేస్తామని బెదిరిస్తోంది. గల్ఫ్ రీజియన్లో తలెత్తిన ఈ తాజా సంక్షోభం మున్ముందు ఎలాంటి వినాశనానికి దారితీస్తుందో అని ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి.